హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తూనే ఉంటున్నారు కదా కిట్టా గణేష్. రోజు ఒక వీడియో మా ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్లో రోజు ఒక వీడియో పంపిస్తున్నాను. వాళ్ళు చూస్తున్నారు. ఎంతో ఓపికగా మా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో నేను పంపించగానే ఇమ్మీడియట్గా వాట్సాప్లో చూస్తున్నారు. చాలా సంతోషం అండి. ఒక యువ కళాకారుడు, నేను యువ కళాకారుడు కదా, యువ కళాకారుడు తన ప్రయత్నాన్ని మీ ముందుకు పెడుతున్నాడు. ఇంకో కొత్త ప్రయత్నం. దా ప్రసాద్, దా ఏం చూస్తున్నావు? నువ్వు కూడా రా, ఫ్రేమ్లోకి రా. ఈ ప్రసాద్ మీ అందరికీ సుపరిచితుడే. ఏమేమి డ్రామాలు చేసావా నాతో? ఏమో సార్, మీరు అన్ని ఏదో కొత్త కొత్త ప్రయోగాలు చేపిస్తున్నారు. మరి ఏంటో ఇది ఈసారి కూడా కొత్తగా ఉంది. అలాంటిదే కొత్త ప్రయోగం చేయబోతున్నాము. ఈ డ్రామా ఏదైతే మధుర కళ్యాణం, దీని పేరు మధుకుమార్ ప్లస్ కళ్యాణి, వీళ్ళిద్దరిని కలిపితే మధుర కళ్యాణం ఈ డ్రామా యొక్క టైటిల్. సో ఈ టైటిల్ డ్రామా చాలా లెంతీ డ్రామా. ఇది దగ్గర దగ్గర ఒక 70 పేజీలది. దాన్ని కొంచెం కుదించి రైటర్తో పర్మిషన్ తీసుకుంటాను. తర్వాత ఇది ఆయన ముదికొండ హనుమంతరావు గారు బుక్ చూపించి మన వాళ్ళకి ఆయన రాసిన. రైటర్కి ఎప్పుడు మనం పాదాభివందనం చేయాలి. దనికొండ హనుమంతరావు ఎర్రబుట్టలు అనే శీర్షికలో ఈ బుక్ రాశారు. ఈ బుక్ నుంచే మనం చిన్న చిన్న డ్రామాలు చేసాం. ఈసారి ఒక పెద్ద డ్రామా అందులో ఉంటే దాన్ని తీసుకొని మీ ముందుకి 2 పార్ట్స్గా, పార్ట్ 1 పార్ట్ 2గా మీ ముందుకు పెడదాం అనుకుంటున్నాం. ఈ పార్ట్ 1లో కూడా ఈ దాసు నువ్వు లేకుండా ఏ డ్రామా లేదు నాయన. ఎందుకంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. ముందు మన ప్రసాద్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలా ఈ నువ్వేమేమి డ్రామాలు చేస్తావు చెప్పు. పెళ్లి కొడుకుని ఒక డ్రామా చేశాడండి. ఇలాంటి జుట్టు ఉందనమాట ఆ సినిమాలో. జుట్టు కాదండి, అది బట్టతలకి విగ్గేశాడు. తర్వాత ఆవిడ పెళ్లి కూతురు తల్లి కొడితే ఆ విగ్గు గుంజుకుంది అనమాట. అప్పటి నుంచి విగ్గు లేకుండా తిరుగుతున్నాడు పాపం. వృక్షిత రక్షిత అని గ్రో ట్రీస్, చెట్లు నాటండి అనే ఒక కార్యక్రమంలో ఈ దసరాకు తద్దినాలు పెడుతున్నాం కదా, మాలయ అమావాస్య ఇదంతా పెడుతున్నారు. అప్పుడు కాకులు కావాలి. ఆ కాకులు మాయమైపోయాయి. ఎందుకు? చెట్లు లేవు. అది ఒక ప్రయోజనాత్మకమైన ఒక సోషల్ మీనింగ్తో సినిమా తీసాం. అది సేవ్ ద ట్రీస్ అని, అది కూడా బాగా మీరందరూ ఆదరించారు. అందులో కూడా మన ప్రసాద్ ఉన్నాడు. స్టేజ్ మీద అయితే ఒక కానిస్టేబుల్గా ఏ సినిమా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే ఒక డ్రామాలో ఇతను కానిస్టేబుల్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. తర్వాత వశీకరణ అని ఒక డ్రామా మేము చేసాం. అప్పుడు ప్రసాద్ లేడు. తర్వాత పూజకు వేలయ్యారు అని ఒక డ్రామా కూడా చేసాం. ఈ మధ్య మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఈ డ్రామాలన్నీ స్టేజ్ మీద చేసినాయి కానీ, అక్కడ చేసినాయి కానీ మీకు యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాం. అలాగే రేపు మళ్ళీ మీట్ వస్తుంది. 45th స్మాల్ మీట్, సింగింగ్ మీట్ కూడా ఉంటుంది. మా పాటలు ఆదరిస్తారు, మా డ్రామాలు ఆదరిస్తారు, మా వంటలు ఆదరిస్తారు. మేము ఎక్కడైనా పోయి టూర్ ట్రావెల్స్ తిరిగి వస్తే అది ఆదరిస్తారు. అలాగే లెజెండరీ సిరీస్ కూడా స్టార్ట్ చేశాం కదా, అది కూడా అందరూ చూస్తున్నారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. ఈ మధుర కళ్యాణం మధుకుమార్ వర్సెస్ కళ్యాణం మనం చూద్దాం. పదండి. సార్కు ప్రతి ఎపిసోడ్లో సమాజానికి కావాల్సినటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మన డ్రామాలో చిన్ని ప్రయత్నం, ఇట్లాంటివన్నీ ఒక 15-20 మినిట్స్ లోపలనే, పెద్దగా మనం చేయలేం, పెద్ద ఆర్టిస్టులు ఏం కాదు, ఏదో సరదాగా చేసేదాన్ని మీరు అందరూ మన్నించి మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇట్లాంటి ఔత్సాహికమైనటువంటి కళాకారులని ముందుకు తేలాలంటే మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క బలము మాకు అవసరం. ఇదొక ప్రోత్సాహం అనమాట. మీరు అందరూ చూస్తూ మమ్మల్ని లైక్ కొట్టి సింబల్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మా చిన్ని ప్రయత్నాన్ని ఎల్లవేళలా మీరు ఆశీర్వదించాలి. మా కిట్టా గణేష్ ఛానల్ని ఆల్వేస్ థమ్స్ అప్, సబ్స్క్రైబ్ అండ్ థమ్స్ అప్, వాచ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యు సూన్. మధు ఎన్ని రోజులు రా, ఎప్పటి నుంచి చూస్తున్నాను. అసలు మీ ఇంటికి వచ్చి వెతుకుదాం అనుకున్నా, కనపట్లేదని. ఏమే ఈ దయ్యాల కొంప, ఇదే ఎంతో సుందర ముదనష్టంగా ఉందిరా బాబు. ఏంటిది అంత ఇవన్నీ? చూడు, గొంగళపురి ఎలా ఉంటుంది?
చెత్తలా ఉంటుందా, ఆ, అందులో నుంచే రంగురంగుల సీతాకొక చిలుక పుడుతుందిరా, అది గుర్తుంచుకో నువ్వు. అది నిజమే. ఆ, కానీ ఆ సీతాకొక చిలుక గొంగళి పురుగు జరిగినట్టుగా నీ విషయంలో జరిగేటట్టు లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఎప్పుడు మారుతావో ఏమో. చూడు చూడు బుద్ధుడు బొమ్మ ఎంత బాగా వేసాను చూసా. ఆహా. ఇది సంవత్సరం క్రితం ఆర్డర్ ఇచ్చింది. ఆహా. బాగుందా? బాగుంది బాగుంది. అది స్టాండ్ లోనే ఉంది, తీసి ఇచ్చారు. మరి ఏంటి ఆ రావు బహదూర్ గారిది ఇంకా కంప్లీట్ చేయలేదా? ఆయనకు ఆర్డర్ ఇచ్చాం కదా. ఆయన నేను ఊర్లోకి రాగానే అప్పటి నుంచి మొదలు పెట్టాడు, ఏమైంది ఏమైంది, చేశారా చేశారా అని. చూడు చేద్దాం రా, తొందర ఉంది. బా తొందర ఏముంది అంటావేంటి? ఆయన ఇచ్చి 4 నెలలు అయింది మనకు ఆర్డర్ ఇచ్చి, ఇంతవరకు చేయకపోతే కనీసం నా ముఖమన్న చేసి నా మాట నిలబెట్టరా మధు. చూడు ఇది మేయర్ గారు ఇచ్చిన ప్రింట్, ఆ, ఇది చేసి వాళ్ళ అర్జెంట్. రాబోతుంది ఎక్కడ పోద్దురా, చేసి ఇస్తాను కదా, తొందర పెట్టను. అరే అట్లా కాదు, నువ్వు కొద్దిగా తొందర పెడితే నా మాట కూడా నిలబెట్టేవాడు అయితే ముందుగా ఉంటది. అంతేగాని ఆయన నేను తలెత్తుకోలేక ఆయనకు మాటకు చెప్పుకోలేకపోతే. చెప్పనా, అది రాబోతుంది పెండింగ్ లో ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు వచ్చావు, అది కంప్లీట్ చేసి ఇచ్చారనుకో నువ్వు కనపడకుండా పోతావు, అర్థమైందా? అలా అని కాదురా, ఇప్పుడు ఎప్పుడు నీ యొక్క కళా పోషణ బయటకు వస్తుంది? ఎప్పుడు నువ్వు ఎప్పుడు నీరసంగా ఎప్పుడు సోమర్తనంతో ఉంటున్నావురా బాబు. ఏ చెప్పిన పని తొందరగా చెయ్యవు. ఏం చేద్దాంరా, ఏదో జీవితంలో ఏదో ఏదో లోటు కనిపిస్తుంది. ఏ ప్రోత్సాహం లేదంటావా? ఏం ప్రోత్సాహం లేదు. ఎందుకు ప్రోత్సాహం లేదు? ఆ రావు బహదూర్ గారి దగ్గర నుంచి నీకు ఆర్డర్ ఇప్పించానా, ఆయనతోటి అడ్వాన్స్ కూడా ఇప్పించానా, ఆయనతోటి ఇంత చేసిన తర్వాత కూడా నీకు ఇంకా ప్రోత్సాహం లేదు జీవితంలో అంటే ఎట్రా? నువ్వు ముందుకు పోవాలి. అసలు నీతో మాట చెప్పినా, ప్రోత్సాహం అంటే ఉత్సాహం ఉండాలిరా. జీవితంలో ఏదో చేయాలనే ఉత్సాహం ఉండాల. ఎంతసేపు ఈ చిత్రకారులు రాసుకుంటే ఎప్పుడు ప్రోత్సాహం వస్తుంది? నన్ను ఎప్పుడు స్టేజ్ మీద పిలిచి అవార్డు ఇస్తారు, ఆ రోజు ఎప్పుడు వచ్చాను అంటే ఇప్పుడు నీకు ఒక సామెత చెప్తాను. ఒక బీర సొరకాయకు ఒకటి బరుగు ఉండడానికి ఒకటి వేలాడి తీస్తారా తెలుసా? అవును. ఏది తీరు వేలాడి తీస్తారు? ఒక అంటే వంకర పోకుండా సీదా రావడానికి. అది నీ విషయంలో కూడా అట్లాంటిది. నువ్వు ఒక సక్రమ మార్గంలో జరిగి అన్ని చెప్పిన మాటలు సరిగ్గా చేసుకొని ఒక జీవితంలో ముందుకు పోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోరా బాబు. పెళ్లి చేసుకుంటే కానీ నువ్వు ఒక దారికి రాగలవు. అంత కాకుండా నువ్వు ఏ చెప్పిన పని చేయవు. నువ్వు మారాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది. నువ్వు నా ముందే పెళ్లి చేస్తున్నావు. అవునవును. ఏమంత ఎల్లు పెట్టావు అని చెప్పు, పెళ్లి చేసుకోమంటావు. పైగా నీకు విషయం తెలుసా, నేను ఒక చిత్రకారుని. అవును. నా జీవితమే చిత్రాలు గీయడం. అవును. నేను నువ్వు చెప్పినట్టు ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే అనుకో, అమ్మాయి వచ్చి నాకు ఈ చిత్రాలు గీయడం ఇవన్నీ నాకు ఇష్టం లేదండి, మీరు మానేయండి, ఇది నాకు ఇష్టం లేదన్నా ఉద్యోగం చేసుకోండి అన్నది అనుకో, అప్పుడు నా బతికేమనరా? అట్లెందుకు అనుకుంటావు? నీకు నీ కళా పోషణను అంగీకరించి నేను ప్రోత్సహించి అట్లాంటి అమ్మాయినే వెతుకుదాము. తొందర ఎందుకు? ఇక్కడ పోయి వెతకమంటావరా? ఇంటింటికి పోయి అడగమంటావా? ఇప్పుడు అంతెందుకు, నాకు ఐడియా ఉన్నది, నేను చెప్తాను కదా. ఎవరు ఇంటికి పోని అవసరం లేదు, ఇంటికి పోయి అడగని అవసరం లేదు. ఒక ఐడియా నాకు వచ్చింది. ఏంటంటే ఎగ్జాక్ట్లీ అదే చేస్తాం. మనకు ఒక నీకు కళా హృదయం మంచి యువకుడు ఇట్లాంటి ఆడికి వధువు కావాలను అని ఒక పేపర్ ప్రకటన ఇస్తాం. మాకు ఇలాంటి కట్న కానుకలు అవసరం లేదు, మాకు ఇలాంటి పట్టింపులు లేవు అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేద్దాం. మనకు కావాల్సినది వాళ్ళు వచ్చేస్తారు. కట్న కానుకలు వద్దందాము. కట్న కానుకలు వద్దంటావా? ఉచితంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటాడంటే 2 విషయాలు ఉన్నాయిరా. ఒకటి, వేల కొద్ది అప్లికేషన్స్ మన ఇంటి దగ్గరికి వాడు పోస్ట్ మ్యాన్ వ్యాన్ లో తీసుకొచ్చి పడేస్తాడు రాని. రెండోది, కట్న కానుకలు ఎందుకు వద్దన్నాడు, వీటిలో ఏం లోపం ఉంది, ఇవన్నీ ఆలోచిస్తారు. నీకు అట్లా. నా ఉద్దేశం ఏంటంటే వేల కొలది వస్తే అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక ఈజీ మెథడ్. మనకు కావాల్సిన అమ్మాయిని అందులోంచి మనకు నచ్చిన వాళ్ళని తీసుకుంటాం. రాని ఎన్ని వేలు వస్తాయో రాని. కానీ దాసు నేను ఒక మాట చెప్తాను, నాకెందుకో ఈ చిత్రాలు వేసే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అమ్మాయి దొరికితే అప్పుడు ఇద్దరు హాయిగా హ్యాపీగా ఉంటారు. అవును, మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళనే వెతికి నీకు చేద్దాంలే. నువ్వు ఏమీ బాధపడకు. నీకు ఒక పెళ్లి కొడుకుని చేస్తానులే. పెళ్లి కొడుకు అయితే నీకు అయిపోతావు. అంటే నువ్వు ఎటు పెళ్లి చేసుకొని కష్టపడుతున్నావు కాబట్టి నేను బ్యాచులర్ గా ఏదో సంతోషంగా ఉన్నా చూడు, అన్ని అలా పడేసి ఉన్నాయి. హాయిగా నా పని మాత్రం చేసుకుంటున్నాను. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది,
అన్ని ఎంత బానేమంటారు. అదేం లేదులే, అన్నిటికి తగ్గట్టుగానే నీకు పెళ్లి చేసుకుంటే పెళ్లి అనేసరికి పెళ్లి కొడుకు అనే వరకు చూడు నీ మొహంలో అప్పుడే చూడు ఎంత కళ వచ్చింది చూసు. సంబరం అంటే అదే పెళ్లిలోనే ఉన్న మహత్యమే అది. నీకు కొద్దిగా రాంగ్ గైడెన్స్ లో ఉన్నావు పెళ్లి విషయంలో, ఏం కాదు, మనం పర్లేదు. మీకు తగ్గినటువంటి అమ్మాయినే, నీకు నచ్చినట్టు, నీ కళాభివృద్ధికి, నీ కళా అభిరుచికి తగ్గట్టు చెప్పి అది రాయకుండా ఏదో ఉద్యోగం చేస్తున్నారంటే మళ్ళీ నాకు లే అట్లాంటి అమ్మాయినే, నచ్చిన అమ్మాయినే, నీకు నచ్చిన అమ్మాయిని చూసే నీకు మ్యారేజ్ చేద్దాం. చేస్తే ఒక ఇంటివాడు అవుతావు. చూసినావా ఎంత మోహన రంగా లే కాదు, నా బాధ అంతా నువ్వు ఒక ఇంటివాడు అయితే నువ్వు ఒక సక్రమంగా మార్గంలో పడతావు, అన్ని నీ కళ లోపల కళ అభివృద్ధికి చెందుతావు, ఒక జీవన జ్యోతి దొరుకుద్ది నీకు. ఒక సక్రమైన మార్గంలో పెట్టే ఒక వ్యక్తి ఉందనుకో, నువ్వు మంచిగా ముందుకి జీవితంలో చెప్పిందే చెప్పి పెళ్లికి ఒప్పించావు కదా. సరే అలాగే అది నాకు ముందు వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు, రేపటి నుంచి ఇక్కడే ఉండాలి. సరే సరే కవర్లు వస్తే అవన్నీ చింపుకుంటూ ఒక్కొక్కటిని స్క్రూటినైజ్ చేసి టాబ్లేషన్ చేసి అవన్నీ నా వల్ల నాదే ఆ బాధ్యత. నేను చూసుకుంటాను కదా, అన్ని నీకు సెలెక్ట్ చేసి మంచి అమ్మాయిని చూసి నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేరా, థ్యాంక్ యూ నన్ను ఒప్పుకున్నందుకు. నువ్వు ఇంటి ఎందుకంటే నువ్వు కళాకారుడివి, నీ లోపల కళ మెల్లగా కుచించుకుపోతుంది. ఆ అగ్నిపర్వతం బగ్గలైపోవాలి, బయటికి రావాలి. ఏదో తెలియదు పగిలిపోయి అరే ఇట్టండి ఎంత మంచిగా వేసావు చూడు. ఇంకా కొద్దిగా లైట్ టచింగ్ ఇచ్చేసావు అనుకో, ఈ టచింగ్ ఇచ్చావు అనుకో, ఈ సోమరితనమే పోవాలంటే ఏకైక మార్గం నీకు నేను పెళ్లి చేస్తాను. దానికి ఒప్పుకున్నందుకు రైట్ వస్తాను మధు. నువ్వు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ నేను ఇస్తే రేపటి నుంచి ఒక వారం తర్వాత నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. కవర్లని నేను చింపలేను. సరేనా? సరే రైట్ మధు. థ్యాంక్ యూ. సత్య వచ్చేసారా? బాబా ఎంత హాయిగా ఉంది ఒక్కరోజు క్లాస్ డుమ్మా కొడితే కదా. అవును పద్మ, నువ్వు వచ్చావు, సత్య వచ్చింది, మరి నిర్మల ఎక్కడికి వెళ్ళింది? క్యాంటీన్ లో చూసాను, స్నాక్స్ తింటూ ఉంది. అవునా, వస్తుందేమో. ఓకే, అయినా మనం ఎగ్గొట్టాం కదా, డుమ్మా కొట్టాం కదా క్లాసెస్ కి, మరి దానికి తెలిసిందంట ఇన్ఫర్మేషన్. తెలిసే ఉంటుంది వస్తుంది, చిప్స్ తింటా ఉంది, నేను చూసాను. ఓకే, ఎక్కడికి పోతే చూద్దాం. అదే వస్తుంది. వినండి ఒక వినండి. ఏంటి నువ్వు ఆవేశపడకు, హాయిగా కూర్చో, రిలాక్స్. ఇప్పుడు చెప్పు, ఏమైంది, ఏంటి సంగతి? అసలు ఏమైందంటే చూడాకే పేపర్లో చూసాను, చూడండి ఒకసారి ప్రకటన ఇచ్చారే. ఏంటో? ఒక అందమైన యువకుడట, పెయింటర్, చాలా బాగున్నాడు. ఆ అబ్బాయి కట 25 సంవత్సరాలట. ఒక అందమైన అమ్మాయి కావాలంట. ఓకే, కట్నం అక్కర్లేదంట. అబ్బా, కట్నం వద్దంట. చాలా బాగుంది. స్వయంవరమా? అవునే నిర్మల, అది నువ్వే తెచ్చినవుగా న్యూస్ పేపర్లో, అదేందో అప్లికేషన్ నువ్వే ఇచ్చుకో. అవును నిర్మల, ఈ ప్రకటనకి నువ్వే కరెక్ట్. నీ అందానికి, నీ హైట్కి ఈ ప్రకటన వండర్ఫుల్గా సూట్ అవుతుంది. దానికి దరఖాస్తు అప్లికేషన్ చేసేసాయి. అలా కాదమ్మా, అతను అసలే కళాకారుడు, చాలా అందమైన యువతి కావాలట. ఇలా ఉండద్దు, చాలా అందమైన యువతి కావాలట. సరే సత్య, మీరు నాన్న అన్న అమ్మవాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నువ్వు అప్లికేషన్ పెట్టేసుకున్నావు. నేను అంత అందంగా ఏమి లేను, నాకు ఆశలు ఏమి లేవు. నువ్వు కూడా అందంగానే ఉన్నావే, ఎవరు కానీ కురూపి నువ్వు కోరుకోరు. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు వేసుకోరు. అదే అప్లికేషన్ బాగుంటుంది. అంతెందుకే, నలుగురం వేసేద్దాం. మనలో మనకు పోటీ ఎందుకే? కళ్యాణి ఉన్నంత వరకు మనకు ఆ ఛాన్స్ రాదే. సరేనే, ఒక పని చేయండి,
నేను ఈ ప్రకటనలో డ్రాప్ అయిపోతాను, మీ ముగ్గురు వేసుకోండి. కానీ కళాకారుడు చాలా అందమైన భార్య ఉంటేనే అందమైన చిత్రాలు గీయగలడు. అందమైన చిత్రాలు లేకపోతే ఎవరు తీసుకోరు. అవునే పద్మ, మంచిగా చెప్పిను. నా ఓటు కళ్యాణ్కి. అందుకే సత్య చెప్పేది, కళ్యాణి తలుచుకుంటే స్వయంవరమే ప్రకటించగలదు. అవునే, నలుగురం కాలేజీకి వెళ్తున్నాం. మనం ఎవరినన్నా చూస్తున్నాడు, ఏ నా కొడుకన్నా దాన్నే చూస్తున్నాడు. అవునే, వీళ్ళందరికి బుద్ధి వచ్చేలా కళ్యాణి వాళ్ళ మేనభావాన్ని పెళ్లి చేసుకుంటుంది. అంతే కదండి. చచ్చా, నేను ఎప్పుడేం చెప్పానే బ్రహ్మాన్ని పెళ్లి చేసుకుంటానని? అబ్బా, ఏది నిర్మల, వీళ్ళిద్దరేది, ఈ పద్మ ఏది, ఆ సత్య ఏది? వాళ్ళిద్దరు దేవరా సినిమాకి వెళ్ళిపోయిర్రే. అబ్బా, కాఫీ పెట్టేది వాళ్ళ కోసము. సరే పోనీ, మనం ఎంజాయ్ చేద్దాం, పోయేదేముంది. ఓకేనే. చెప్పు ఇంకా. అవునే, అతను నీ కొంగ పట్టుకొని తిరుగుతున్నాడు మీ బ్రహ్మ బావ. చేసుకోవచ్చు కదనే. మా బ్రహ్మం భావన, మా మామయ్యనా? అవును. భలే చెప్పావులే. నీకే అంత జాలిగుండుంటే నువ్వు చేసుకోరాదా ఏంటి? నా ఎంట ఏం పడట్లే కదనే, నువ్వే చేసుకోవచ్చు కదా. అవునే, మీ బావని చేసుకోకుంటే మాయ్ ఆ మధుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు కదనే. సరే కానీ ఆ. నువ్వు ఆ మధుని చేసుకున్నావు అనుకో, నిన్ను ఇష్టపడే ప్రేమికులంతా ఆత్మహత్య చేసుకొని చస్తారే. సరే, కొంపదీసి సర్లైతే నువ్వు చెప్తున్నాగా, అసలు నేను పెళ్లి తలవనే. అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటావానే? చూడే కళ్యాణి, లోక కళ్యాణార్థం కోసం అన్నా నువ్వు కళ్యాణం చేసుకోవే. ప్రేమికుల సమస్య నీ సమస్య పట్టాపంచలైతుంది. చెప్పేది విను. అసలు నాకు లేని సమస్య, నాకు లేని తొందర నీకెందుకే? అయినా నీకు విషయం చెప్పిన నిర్మల, ఇప్పటి వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటే నమ్ము. ఇప్పటికైనా దరఖాస్తు పెట్టుకోరాదే. అంటే ఇతరుల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటావా? చూడ కళ్యాణి, నేను అప్లికేషన్ రాసి పెడతా, ఓకే. నువ్వు ఫోటో ఒకటి సంతకం ఒకటి చెయ్యి, అంతే. సరే, ఇంకా నయం. నువ్వు పంపించే అప్లికేషన్ కి కొద్దిగా పసుపు, కొంచెం సెంట్ వేసి అతికిచ్చి పంపించేసాయి. అసలు సంగతి తెలియంది ఎప్పుడే తెలవాలి కదా. ఏమో, నన్ను ఆయన ఇష్టపడితే అప్పుడేం చెప్పలేము కదా. అబ్బో, అప్పుడే సిగ్గుపడిపోవడమే. పెళ్లి కళ వచ్చేసిందే కళ్యాణికి. బాబా, అంత సిగ్గా. రే దాసు, నువ్వు చెప్పావని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు. అవును. ఎన్ని కట్టలు వచ్చాయి చూడు, చాలా ఎన్ని వచ్చాయి. కవర్లు వచ్చాయి, ఎన్ని ఫోటోలు వచ్చాయి. అసలు నేనేం చేయాలరా? చూడరా ఇందులో చూడు, నీకు చూస్తా, నచ్చిన అమ్మాయిని చూస్తానా. ఒక్కొక్క కవర్ ఈ చూడు, డ్రెస్ వేసుకొని అమ్మ పెళ్ళికి అమ్మ పిచ్చింది, డ్రెస్ వేసుకొని ఏదో పరుగు బంధానికి వచ్చినట్టు వచ్చింది. రే, ఈ ఫోటో చూసావరా? 10వ క్లాస్ అమ్మాయి. కట్నం వద్దన్నామని 10వ క్లాస్ అమ్మాయి ఫోటో కూడా పంపించేసారా? ఏం చేయరా 10వ క్లాస్ అమ్మాయిని? ఫ్రీగానే చెప్పాం కదా, కట్నం వద్దనేసరికి ఈ మాత్రం వస్తారు అందరూ. ఇది చూడు, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. కట్నం వద్దన్నామని ఎంత పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదు, ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనే పంపించేస్తారా? ఆడపిల్లల కన్నా తల్లిరా బాబు, నీకు అర్థం అమ్మా, కాదు. పెళ్లికి అప్లికేషన్ పెట్టమన్నాం, ఇవి చూడు కాఫీ తాగుతూ ఫోటో పంపించి ఏం చేయమంటారా వీళ్ళందరినీ? ఈవిడ నచ్చలేదన్నమాట ఇదంతా. రే, నా వల్ల కాదు కానీ నువ్వే చూడు ఈ ఫోటోలన్నీ. తెప్పించాడండి, కట్నాలు వద్దు కానుకలు వద్దు అంటే 100 కాదు 1000 ఫోటోలు వచ్చాయి. చూడరా, మిగతా కింద పడే చూడు, నువ్వు చూసావు చూడు. కదా. నా వల్ల కాదురా. మిగతా ఇప్పుడు నేను టైర్డ్ అయిపోయాను, నువ్వే చూడు. నీ వదిలి నువ్వే సెలెక్ట్ చేయి. నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత నేను చూస్తాను. ఈ బాధ్యత నా పైన పెడుతున్నావు అన్నమాట. అంతేగా మరి. సరే, నేనే చూస్తాను ఉండండి. ఈ అమ్మాయి నీకు నచ్చదురా బాబు, ఇది కాదు. అది కదా ఈ అమ్మాయి ఇప్పుడు అర్థమైందా? అది సంగతి. కింద పడేసిన మళ్ళీ తీసి పైన పెట్టకరా, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకరా. ఇది కూడా ఇది నచ్చదు, ఇది నచ్చదు. ఇంకోసారి చూడు, ఓకేనా? అరే, వద్దా? ఇంకా 1000 ఉన్నాయి కదా చూడరా. అదే నీకు ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకుందామని. ఇది అరే అబ్బో, అరే నా కష్టానికి ఫలితం దొరికినా నేను చూపెట్టాను. నా కష్టానికి నా పైన
పెట్టినందుకు బాధ్యత మంచిగానే మంచి అమ్మాయిరా అబ్బా ఇంత స్వప్న సుందరి అబ్బా అబ్బా. ఏది ఆహాహాహా. రేయ్, కష్టే ఫలి అన్నారు ఇటు ఇవ్వరా కష్టే ఫలి అన్నారు ఇటు ఇవ్వరా అవును రోయ్ అవునరా ఎప్పుడో పుట్టి పెట్టింటారా ఇంత అందంగా ఉందంటరా వామ్మో సూపర్ గా ఉందిరా ఆ ముఖంలో చూడు ఆ కళ నీకు సరైన జోడిరా బాబు నా అవునా? మనసుకు అనిపిస్తుంది అవునరా అందంగా ఉంది లక్షణంగా ఉంది ప్రాపర్గా డ్రెస్ చేసి ఉంది నాకు నచ్చిందిరా ఆ కవర్లో ఆ లెటర్ది డీటెయిల్స్ ఏమి ఇచ్చారు చూద్దాం ముందు ఆ ఫోటో చూడు ఫోటో చూశాను రా. చూసావా? ఓకేనా ఒరేయ్ అమ్మాయికి చిత్రకారుడు అంటే చాలా ఇష్టం అంటరా రాసిందా వెనకాల ఈ కవర్లో రాసింది ఇది చూడు చిత్రకారుడు అంటే ఇష్టం అంట పైగా వాళ్ళు పేదవాళ్ళు అంటారా పేదయింటి అమ్మాయి అయితే మనకు అనుభవంగా ఉంటుంది మనతో కలిసిమెలిసి ఉంటుంది అనమాట సరేనా పేదింటి అమ్మాయి పైగా చిత్రకారుడు అంటే ఇష్టం అంట రే 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 నువ్వు ఎలాగైనా ఈ అమ్మాయిని ఖాయం చేయరా ఇది అప్లికేషన్ లో కూడా చూసావు రాసుకున్నారు బాబు రే నువ్వు ఎందుకు అంత డౌట్ పడుతున్నావు నాకు అర్థం అంటే కాదు నువ్వు నా పైన బాధ్యత పెట్టావు కాబట్టి మరి బాధ్యత సరి అయినది నేను నిర్ణయించుకోవాలి నువ్వేమో తొందరలో అబ్బో ఈమెకు నచ్చేవా అంటున్నావు కానీ ఈ అమ్మాయి పేరేమన్నా కళ్యాణి ఈ కళ్యాణినే నేను చేసుకుంటే ఈ కళ్యాణినే చేసుకుంటా సరేనా అంతేనా నువ్వు వేరే అమ్మాయి ఎవరిని చెప్పినా నేను చేయను వినను ఈ అమ్మాయిని నువ్వు మాట్లాడి ఎలాగైనా ఒప్పించి మా పెళ్లి చేసే బాధ్యత లేదురా ఎందుకంటే నువ్వే నాకు ఒక్కడే ఫ్రెండ్ నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు ఏదైనా నువ్వే చేయాలి కానీ ఒకట్రా ఈ అమ్మాయి స్వప్న సుందరిలా ఉందిరా చాలా అదే కదా నువ్వు ఎప్పుడో ఏ జన్మల్లో రాసి పెట్టున్నావు అనుకున్నారా ఇంత మంచి అమ్మాయి దొరకడము ఏ జన్మల్లో నువ్వు రాసుకున్న అదృష్టం ఇన్ని వెతికాం ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు కవిత్వే కాదురా పాటలు పాడాలనిపిస్తుంది ఎన్నో వస్తారా అనిపిస్తుంది ఈ లోపల ఈ లలిత కళలు నీ చిత్రలేఖనము అన్నిటికి ప్రోత్బలం ఇచ్చేటటువంటి వ్యక్తిలా కనబడుతుంది నాకైతే ఈ అమ్మాయి లోపల ఆ మొహంలో చూడు ఆ అందము ఆ ఛందస్సు ఆ ముఖ వర్చస్సు ఆ కళ ఉండాలిరా ఇవంతా ఇట్లాంటి కళ ఉన్న అమ్మాయిని బా నా కష్టానికి దాసు నిన్ను నువ్వు పొగుడుతుంది చాలు కానీ నాకు ఒక్క అనుమానం వస్తుందిరా నాకేమో 35 ఏళ్ళు నువ్వేమో 25 ఏళ్ళు అమ్మాయి కావాలని రాశావు ఓకే ఒకవేళ ఈ అమ్మాయి నన్ను వద్దంటే ఎలా తిరస్కరిస్తే వద్దంటేనా వద్దంటే ఇంకా వేరే మార్గాలు ఉన్నాయేనా ఏమన్నా ఆత్మహత్యలు ఏమైనా చేసుకున్నా అంటే నువ్వేం చేసుకోకు అన్నిటికీ నేను చూసుకుంటాను కదా అంటే పొటాషియం సైనైడ్ కూడా రెడీ పెట్టుకుంటాను అంతగా ఏమన్నా అనుకుంటే అదేలా ఒక లాయర్ ఫ్రెండ్గా పెట్టుకుంటే ఇదే బాధ నేను అమ్మాయి ఒకవేళ కాదంటే ఎలారా అంటే నువ్వేం చెప్పాలా లేదురా ఎలాగైనా మాట్లాడి సెట్ చేద్దాము ఎలాగైనా అమ్మాయిని ఒప్పిద్దామని చెప్పాలి కానీ నేను పొటాషియం సైనైడ్ ఇస్తా నువ్వు తాగి ఆత్మహత్య చేసుకో ఇవన్నీ ఎందుకు చెప్తావురా అరే నువ్వు పెళ్లి వద్దే అన్నావు అప్పుడే ఇలా జాప్యం అవుతుందని నా మాట విను సంసారం సాగరం దుఃఖం ఇవి చెప్పారు అన్నారు పెద్దలు మేమంతా పెళ్ళాడి సుఖపడట్లేదా అనాలోచితంగా ఈ పెళ్లి చేసుకుంటే పెళ్లి వెనక్కు వచ్చే మార్గం ఉండదు అందుకని తొందరపడకు చూసుకొని చేసుకో ఇన్ని రోజులు పెళ్లి అంటే ఇష్టం లేదన్నా పెళ్లి ఇప్పుడు కాదు అన్నా అవును పెళ్లి తర్వాత చూద్దాం అన్నా అవును పెళ్లి చేసే యోగం నాకు లేదు అన్నా పెళ్లి చేసుకుంటే అది ఒక అడిషనల్ బర్డను ఒక బాధ్యత అన్నా కానీ ఈ స్వప్న సుందరిని చూసిన తర్వాత నాకు అలాంటివన్నీ ఏం అనిపించలేదురా ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంతే ఇంకేం మాట్లాడదు ఇన్నాళ్ళు లేని తొందర ఇప్పుడు ఎందుకు తొందర ఎందుకా ఇంకా తొందరపడకుండా ఎలా ఉంటారా ఇప్పుడు రే దాసు చూడురా అమ్మాయిని ఎంత కళగా ఉందిరా రే ఇక ఆలస్యం చేస్తే కుదరదు ముందు అమ్మాయి జవాబు రాయి అమ్మాయి ఉత్తరం రాసింది కదా అడ్రస్ ఉంది కదా అడ్రస్ ఇమ్మీడియట్గా జవాబు రాయరా ఏ తొందర ఎందుకు లేరా ఇప్పుడే తొందర అంటేనేంట్రా ఇలాంటి మంచి అమ్మాయిని మనం వదులుకుంటే కష్టం కదా పేపర్ తీసుకొని ఇమ్మీడియట్గా లెటర్ రాయి ఎలా రాద్దామంటావు నువ్వు రాసినట్టుగా రాయనా నేను రాసినట్టుగా రాయనా ఓహో ఇదొకటి ఉందా సరే ఓ పని చేయి నువ్వు రాసినట్టు రాయి ఎలా రాస్తావు చూద్దాం నేను రాసినట్టుగా అయితే మధుకర్ గారి యొక్క ప్రియ స్నేహితుడైనటువంటి దాసు రాయినది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అమ్మ
నీకు మా వాడు ఎంతో ఇష్టపడి మొత్తం ఆనంద దోడికల్లో ప్రవశించిపోతూ నీకు ఉత్తరం రాయమని ఆయన కవిత్వంలో నుంచి పెన్నులో నుంచి అబ్బా ఇన్ని రోజులు సోమరితనంగా ఉన్న వ్యక్తి మంచి యాక్టివ్ అయ్యి అన్ని రకాలుగా నీ యొక్క ఫోటో చూసినప్పటి నుంచి మైమరిపుచ్చిపోయి నీ ఆనంద డోలికల్లో ఊలాడుతూ తెలియాడుతూ ఉన్నాడమ్మా. కాబట్టి ఈ యొక్క మావాడిది నువ్వు యాక్సెప్ట్ చేసి మాకు మేము సమ్మతమే అనే దానికి నీకు ఉత్తరం రాస్తున్నాము మా వాడి తరపు నుంచి అని నేను రాస్తాను. చాలా బాగా చెప్పావు. చిరంజీవి, సౌభాగ్యవతి, అమ్మ, అక్క, చెల్లి ఏం రా ఇదంతా? కాలేజ్ పిల్లలు రావాళ్ళు. కాలేజ్ పిల్లలు ఎట్లా ఉండాలా? హాయ్ హౌ యూ వేర్ బాయ్ ఈ లెవెల్లో ఉండాలా. అంటే నువ్వు రాసినట్టు రాయమంటావు. నేను రాసినట్టు రాయి చూద్దాం, ఏం చెప్తావు చూద్దాం. నీ అడ్వకేట్ బుర్రంతా పెట్టి నేను రాసినట్టు మంచిగా చూస్తేనే ఓకే అని చెప్పేలా ఉండాలి. చెప్పు. అట్లా నువ్వు రాసినట్టు అంటే ఇక మీ ప్రేమ పక్షిలాగా రాసుకోవాలరా, మరి నన్ను ఎందుకు మధ్యలో అయితే? అదే నువ్వు చెప్పురా. నాకేమో ఈ సుందర మదనాల విందే ఒక రూపం చూసిన తర్వాత నాకు మాటలు రావట్లేదురా. నువ్వు కొంచెం హెల్ప్ చేయి నాకు. కళ్యాణి, నీ ఫోటో చూసిన తర్వాత నా మనసులో ఉప్పొంగే తరంగాల్లాగా నా దీనుణ్ణి, ఈ అభాగ్యుణ్ణి నాకు ధర్మపత్నివైతే నా జీవితమే ధన్యమైపోతుందని ఈ అనాథని ఈ అనాథని నీవు అని నీ విధంగా రాస్తా. ఈ అనాథని రాయాలి. ఈ అనాథని నువ్వు గనక యాక్సెప్ట్ చేస్తే నా జన్మే ధన్యమైపోతుంది. నా లాంటి వాడికి అందులో నువ్వు చిత్రకారుడు అంటే ఇష్టమని ఒక ఆ మాట నాకు చాలా నచ్చింది. నేను ఒక చిత్రకారుని, నాకు ఒక చిత్రకారుని నచ్చే భార్య దొరకాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అలాంటిది నువ్వు ఎప్పుడైతే ఒక చిత్రకారుడు అంటే నాకు ఇష్టము, చిత్రకారులు అంటే నాకు ఇష్టం అన్నావో నాకు చాలా ఇష్టమైపోయావు. తొందరగా నీ యొక్క సమ్మతం తెలియజేస్తే మనం ఎక్కడ కలుద్దామని నేను చెప్తాను. అదే ఆ విధంగా రాసేసి నువ్వు రాసినట్టుగా రాసి ఇస్తాను. ఇప్పుడు అమ్మాయిలు అంటే కొంచెం సిగ్గుపడతారు కదా. అవును. నువ్వు ఇంకోసారి కన్ఫర్మ్ చేయి, మళ్ళీ నేను వస్తా, ఇవంతా ఎందుకురా? స్ట్రైట్ అవే నువ్వు అంటే నాకు ఇష్టం అయిపోయింది, మనం రేపు పార్క్లో కలుద్దాం. అలాగేనా? అలా రాయచ్చు కదా? రాయచ్చు, ఏం లేదు. ఇప్పుడు ఆవిడ నుంచి మనకు మెయిల్ వచ్చింది, వాళ్ళ వివరాలన్నీ చెప్పారు, ఫోటో చెప్పారు, అంటే ఒక రకంగా వాళ్ళు సమ్మతించినట్టే అటువైపు నుంచి. ఇప్పుడు మన వైపు నుంచి కూడా నువ్వైతే తప్పింపు అయిపోతున్నావు. ఫోటోలు గీతలు అది చిత్రకారం చేస్తుంటే ఫోటోలు గీస్తుంటే నన్ను పెళ్లి అని చెడగొట్టావు. ఇన్ని ఫోటోలు తెచ్చి పెట్టావు. ఇందులో నాకు నచ్చిన అమ్మాయి దొరికింది. ఇంక నేను తొందరపడకుండా ఏం చేయాలి నాకు చెప్పు. రైట్, అందుకోసం మనం ఉత్తరం రాద్దాము. అక్కడ నుంచి డైరెక్ట్ గా పార్కులో ఖర్చుకుందామమ్మా అని చెప్పి. ఇది పార్క్ లో కలుద్దామని చెప్పు. వచ్చే వారం ఏదో డేట్ ఇచ్చేసి డేట్ టైం అందులోనే మెన్షన్ చేద్దాం. ఉత్తరంలోనే పలానా డేట్, పలానా పార్కు, పలానా సాయంత్రం పూట 5 గంటలకు రమ్మని చెప్పి రావాలి. తర్వాత నువ్వు ఎక్కడ పెట్టుకోకు, నువ్వు కూడా నాతో రావాలి పార్క్. నేనే గురుతర బాధ్యత, ఇది పెళ్లి పెద్ద నేనే. పెళ్లి అయ్యే వరకు నా వెనకే ఉండాలి. పెళ్లి అయిన తర్వాత అసలు కనిపించొచ్చు. సరేనా? సరేనా? థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇన్ని వెతికేమో అందులో ఈ అమ్మాయి మా ఓడికి కాబోయే పెళ్లి కూతురు. అప్పుడు అందరూ చెప్పరా, సీక్రెట్ గా పెట్టు. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అసలు? అయినా నీకు బుద్ధి ఉందే? ఒక్కళ్ళ లెటర్ ఇంకొకరు చదవచ్చునా? ఆ లెటర్ నాది కదా. దీనిపైన కళ్యాణి అని ఉంది, నీదే ఓకే, కానీ అందరం కలిసి పోస్ట్ చేసినాం కదనే. మరి అయితే ఇంతకీ ఎవరి పేరు ఉందో చూడు. ఎవరి మధు దగ్గర నుంచేనాది? మధు దగ్గర నుంచే, కానీ నేను ఇవ్వనుగా. అబ్బా ఇవే ప్లీజ్ ప్లీజ్ ఒకసారి నువ్వే చూపించవే పోనీ. నేను ఇవ్వనే. అబ్బా నన్ను ఉడికిచ్చకే. ఆ లెటర్ ఇవి, ఆ లెటర్లు ఏముందో చూస్తా. నేను ఇవ్వనే కాబట్టి చూపెడతా. ఓకే, అయినా
మధు చిత్రకారుడు అంటే నీకు చాలా ఇష్టం కదనే. కదా ఎంత లక్కీ. హాయిగా మధునే లెటర్ రాసిందంటే నువ్వు చాలా లక్కీనే. అబ్బా నిర్మలా, ఒకసారి కవర్ ఇవ్వవే. దాంట్లో ఏముంది? అతని ఫోటోనైనా నాకు చూపించు ప్లీజ్. అది నేను ఇవ్వనే, నువ్వు కంగారు పడకు. అక్కడ కూర్చో, ఒక్క నిమిషం. సరే, ఒకసారి ఓపెన్ చెయ్యి తొందరగా. ఉంటది, ఎందుకంత కంగారు? అబ్బా ఓకే ఓకే. ఏంటి, ఏమైంది? ఏం చెప్పాలి? నేను చెప్పాను. చెప్పవే తల్లి. నువ్వు ఉడుకుంటుంటే భలే ఉందే. పోనీలే చెప్తానులే. అబ్బాయికి అబ్బాయికి మెల్లకన్నుండే. అబ్బా మెల్లకన్నా అయినా పర్లేదు. తర్వాత చూడవే ఒక తొందరగా. చెయ్యి వంకరగా ఉందే. చెయ్యి కూడా వంకర అయినా పర్లేదు, ఎందుకంటే ఆయన ఆర్ట్ అంటే నాకు చాలా ప్రాణం. ఆయన ఆర్ట్ ఇస్తేనే నాకు సర్వం. అస్సలు నిజంగా నన్ను నేనే మర్చిపోతా. ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇంకా అబ్బా ఎందుకు వచ్చింది కూడా ఆ ఫోటో నాకు ఇవ్వచ్చింది కదా. ఒకసారి లెటర్ చదువు. నేను అతనికి నచ్చానా లేదా అని. చెప్పాలా? చెప్పవే. చెప్పాలనిపించట్లేదే. ఇంతకీ నేను నచ్చానంట? బాగా నచ్చావు. నిన్ను వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారా చెప్పు? థ్యాంక్ యూ. అంతేకాదే, నిన్ను నిన్ను పార్క్ రమ్మన్నారే, కలుస్తారంట. పార్క్లోనా? అప్పుడు నాకు సిగ్గిస్తుంది. ఒక్కసారి ఫోటో ఇవ్వవే ప్లీజ్. చంపేస్తున్నావు కదా, తీసుకో. నీ లెటర్ నువ్వు చూసుకో. థ్యాంక్ యూనే. అబ్బా ఎంత సంతోషమైన వార్త చెప్పావే నిర్మలా. ఇదంతా నీ ప్రోత్సాహమేనే. అసలు మామూలుగా ఒక ఆర్టిస్టు, నా ఊహ, నా కళ, అలాంటి వ్యక్తి నా భర్తగా అవుతున్నాడంటే ఇదంతా నీ ప్రోత్సాహమేనే. కానీ ఈయన కలవాలంటే కొద్దిగా భయంగానే ఉంది. ఇప్పుడు పార్క్ రమ్మన్నారు కదా, నువ్వు కూడా రావాలి నాతో. నాకు ఒక హెల్ప్ చేయవే. నేను ఎందుకే మీ ఇద్దరు? అలా కాదు నిర్మలా, ఇప్పుడు నేను సింగిల్గా వెళ్ళాను అనుకో, మా బావ బ్రహ్మం నాతో పాటు వచ్చేస్తాడే. అందుకని నేను లోపలికి వెళ్తా, నువ్వేం లోపలికి రావద్దే. నువ్వేం చేస్తావంటే బయట నిలబడు. మా బావ వచ్చాడనుకో, మా బావ లోపలికి రాకుండా మా బావని మాటల్లో పెట్టి అక్కడే నిలబెట్టేసేయి. ఈలోపు నేను లోపలికి వెళ్ళేసి ఆయనతో మాట్లాడేస్తా. ఈ పెళ్ళి కుదిరిందనుకో నీ పుణ్యమేనే. మా ఇద్దరి పెళ్ళి అయిపోతే, మా మ్యారేజ్ అయిపోయాక మీ ఇద్దరు కలిసి నీ రుణమే ముంచుకొని నీ మ్యారేజ్ చేస్తానే నిర్మలా. ప్లీజే. హ్యాపీనే. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పటివరకు మధుర కళ్యాణం మా ఈ కొత్త ప్రయోగం. ఇది యాక్చువల్గా ఒక లెంతీ డ్రామా. ఇది దాన్ని 2 పార్ట్గా తీద్దామని ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నంలో భాగంగానే మధుని చూశారు, మధుకుమార్ని చూశారు, తర్వాత కళ్యాణిని చూశారు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు లెటర్లు రాసుకున్నారు. చివరికి పార్క్లో కలుద్దామనే స్టేజ్ వరకు వచ్చారు. అంటే ఏముంది, పార్క్లో కలుస్తారు, పెళ్ళి అయిపోతుంది, అంతే కదా? కాదు, ఏమవుతుందో తెలీదు. వెయిట్ చేయండి, చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. ఈ భాగంలో మనం మధుకుమార్ ఏంటి, కళ్యాణి ఏంటి, కళ్యాణి కాలేజీలో చదివే అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఆటపాటలు, వాళ్ళందరూ అమ్మాయిని ఏడిపించడం, తర్వాత ఆవిడ లెటర్ రాయడం, ఇతను ఆవిడికి లెటర్ రాయడం, తర్వాత పార్క్లో పెళ్లి చూపుల వరకు ఈ స్టోరీ ఇప్పటివరకు వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి. వెరీ షార్ట్లీ పార్ట్ నెంబర్ 2 కూడా వస్తుంది. మమ్మల్ని ఇలా ఆదరించినందుకు మీ అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్.